మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించండి, ఆ సూర్యం గురించే. మీకన్నా ముందు నేను సూర్యం దగ్గరికి వెళ్ళాను. కలిసి బిజినెస్ చేద్దాం అనుకున్నాను. ఆయన ఇప్పుడు ఒక హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టిస్తున్నాడు కదా, అందులో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను అన్నాను. బట్ అతను నన్ను చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడాడు. ఆ సూర్యం ఎప్పుడూ అంతేనండి, ఎదుటి వాళ్ళకి విలువివ్వటం తెలీదు. ఎంతసేపు తన చుట్టూ భజన చేసేవారిని మాత్రమే తన దగ్గర ఉంచుకుంటాడు. తనకన్నా గొప్పవాళ్లు అంటే శత్రువులాగానే చూస్తాడు, లేదా శాశ్వతంగా దూరం పెట్టేస్తాడు. మహి, మన సమక్షంలో లేని వాళ్ళ గురించి మనం అలా మాట్లాడుకోవడం మంచిది కాదు. అదే సార్, సంస్కారవంతులకి సంస్కారహీనులకి ఉన్న తేడా. మన సమక్షంలో లేరు కాబట్టి అతని గురించి మాట్లాడుకోకూడదని మీరింత గొప్పగా చెప్తున్నారు. బట్ ఆయన మాత్రం ఎవరి గురించైనా ఎలాగైనా మాట్లాడతాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కూడా నేను చాలా విన్నాను. ప్రతాప్ గారు, మీరొచ్చిన పని వేరు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు వేరు. మీరే పని మీద వచ్చారో అది మాట్లాడితే సరిపోతుంది. తప్పకుండా సార్, మీలాంటి వాళ్ళతో కలిసి వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇలా రాగానే మీరు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. అందుకే మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అసలు ఆ సూర్యం అనే వ్యక్తి ఎంత నీచుడో, ఎలాంటి బిహేవియర్ కలిగిన వ్యక్తో, ఎంత ఫోర్త్ క్లాస్ ఫెలోనో నాకు బాగా అర్థమవుతుంది సార్. మీ శత్రువు గురించి మీ ముందు ఎంత తిట్టినా మీకు బాగానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అతను మీకు శత్రువు కాబట్టి నేను మీకు స్నేహితుడిగా మారాను. అది కూడా మీరు మర్చిపోకూడదు. Shut up! I said shut up! ఏంటి సార్, ఏమైంది? మీ మాటల్ని బట్టే నా ప్రవర్తన ఉంటుంది. నేను వద్దు అని ఎంత చెప్తున్నా మీరు వినకుండా సూర్యం గురించి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని ఎన్నోసార్లు చెప్పాను, అయినా మీరు పట్టించుకోలేదు. మరి మీలాంటి వాళ్లతో ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడాలి? అదేంటన్నయ్యా, సూర్యం ఎంత ద్రోహం చేశాడో మీకు తెలుసు కదా. అలాంటి ద్రోహి గురించే ప్రతాప్ గారు మాట్లాడుతున్నారు. అందులో తప్పే ఉంది? ఆయన మీ శత్రువుని తిడుతున్నారు కదా, దాంట్లో మీకొచ్చిన ఇబ్బంది ఏముంది? మాటలు మర్యాదగా రాని మహి. నువ్వు మాట్లాడుతుంది సూర్యం గురించని మర్చిపోకు. సూర్యం నాకు శత్రువు అని నీకు చెప్పానా? సూర్యం నాకెందుకు శత్రువు అవుతాడు? ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు? మీకు సూర్యం గారు బద్ధశత్రువు అని సిటీ మొత్తం చెప్పుకుంటున్నారు. మీరు సూర్యం గారిని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారో అందరూ కథలుగా చెప్పుకుంటారు. నేను కూడా మీతో అదే మాట్లాడాను. మరి మీరేంటి శత్రువు కాదు అంటున్నారు? అంటే శత్రువుగా మీరు నాటకం ఆడుతున్నారా? ఆయన మీ స్నేహితుడా శత్రువా? ముందే చెప్పండి. ఇది మాకు సంబంధించిన విషయం, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. సూర్యం నాకెప్పుడు శత్రువు కాదు, నాకొక పోటీదారు మాత్రమే. అయినా మనం పరిగెడుతున్నామంటే ఎంత వేగంగా పరిగెడుతున్నామో మనకి తెలీదు. మనకన్నా ముందు పరిగెత్తే వాళ్ళుంటేనే, వాళ్ళని దాటి పరిగెత్తినప్పుడే మన పరుగులో వేగం తెలుస్తుంది. మన గమ్యం ఎంత తొందరగా చేరుకోవాలో మనకే అర్థమవుతుంది. అందుకే సూర్యం కన్నా ముందుండాలి అనుకుంటాను, తనకన్నా గొప్పగా ఉండాలనుకుంటాను. అంతేకాని సూర్యాన్ని కించపరుస్తూ ఉంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. సూర్యం ఒకప్పుడు నా స్నేహితుడే, ఇప్పుడు శత్రువు మాత్రం కాదు. అసలు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇంత పేరు ప్రఖ్యాతులు, ఆస్తి అంతస్తులు సంపాదించానంటే అదంతా సూర్యం చలువే. నేను కూడా సాధారణమైన జీవితం నుంచే మొదలుపెట్టాను. వ్యాపారం చేసి కోట్లు గడించాలని కలలు కన్నాను. కానీ ఆ రోజు
నా చేతిలో పెట్టుబడి కోసం నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు సూర్యమే నాకు సహాయం చేశాడు. ఆ రోజు తను నాకు అందించిన సాయంతోనే నేను వ్యాపారాన్ని మొదలుపెట్టాను. అంచెలంచెలుగా ఎదిగాను. విత్తు మహావృక్షమైనట్టు ఆ రోజు తను చేసిన చిన్న సాయంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. తర్వాత వ్యాపారం తను మొదలుపెట్టాడు. నాతో పోటీకి నిలబడ్డాడు. మా ఇద్దరి మధ్య వ్యాపారంలో వైరం ఉండొచ్చు, బిజినెస్ మధ్య భేదం ఉండొచ్చు, కానీ తను నాకు శత్రువని ఎవ్వరు మాట్లాడినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేనొక బిజినెస్ మ్యాన్, సూర్య ఒక బిజినెస్ మ్యాన్. ఈ సిటీలో ఇద్దరం పేరు మోసిన బిల్డర్లం, అంతే. అయినా నాకిష్టం లేని వాళ్ళని నా దగ్గర తిట్టి నాతో స్నేహం చేయాలనుకునే మీ బుద్ధి మంచిది కాదు. ఇప్పుడు సూర్యం గురించి నాతో ఇలా మాట్లాడారు, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నా గురించి అలా మాట్లాడారనే నమ్మకం ఏంటి? మీతో కలిసి బిజినెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. So much to say that I love you. Now that so much I need you. How would it be if you leave me? Feel it for me to believe me. Nalo nivai, nilo nenai, undalane na chigurasani. Lolo ponge bhavalani ee velila neeto cheppalani unnadi. హారిక, బుద్ధుందా లేదా? ఏం చేస్తున్నావు? నేను బుద్ధి లేని పని చేశాను. అయితే ఏంటి? మనిద్దరికి పెళ్ళైంది. నేను నీ భార్యని. తనెవరో ఒక పరాయి మనిషిని నువ్వు అలా పట్టుకోవడం నాకు నచ్చలేదు. అందుకే పక్కకు లాగేశాను. అసలు నీకు సిగ్గులేదా? పెళ్ళైన మగాడితో ఇలా ఉండకూడదని నీకు తెలీదా? మాటలు మర్యాదగా రాని సుష్మా. హారికని ఇంకొక మాట అన్నావంటే ఊరుకోను. గోపి, ఏం మాటలవి? ఎంత కోపంలో ఉన్నా తను నీ భార్య అన్న విషయం మర్చిపోకు. నేనొక్కడే గుర్తుపెట్టుకుంటే చాలదు హారిక, తనకు కూడా గుర్తుండాలి. నా పరువును వీధికి లాగినప్పుడు నేను భర్త అన్న విషయం గుర్తుంటే ఆ రోజు ఆ పని చేసి ఉండేదే కాదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈరోజు ఇక్కడికొచ్చి నీతో ఇలా మాట్లాడేదే కాదు. మీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి, మీ చేతలు మాత్రం కనిపించడం లేదు. అంతేలే. 4 గోడల మధ్య ఏం చేసినా బయటికి తెలీదనే కదా మీరు ఇంత పరితగించారు.